రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం స్టార్ట్ అయింది. నంద్యాల జిల్లా అవుకు కోరికల్లు రిజర్వాయర్లకు పరిశీలించిన వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఆయన. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వైసీపీ నేతల బృందం నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ను సందర్శించింది. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రాజెక్టులు అధ్వానంగా మారాయని ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఆరోపించారు. శ్రీశైలం నీటిని తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ కు తరలిస్తోందని, దీంతో రాయలసీమ రైతులు నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం నీటిని తరలిస్తుండటంతోనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారని, పనులు పూర్తయి మోటార్లు అమర్చే దశలో ఉండగానే ప్రభుత్వం మారడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. కోరికల్ రిజర్వాయర్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇంకా ఇప్పుడు కూడా రిపేర్లు పూర్తి కాకుండా వాళ్ళు ఎప్పుడు వస్తాయి, నీళ్ళు ఎప్పుడు నింపుతారని కూడా అర్థం కాని పరిస్థితి ఉందంటే, ఒక విధంగా మనం తెలంగాణ వాళ్ళు డెడ్ స్టోరేజ్ వరకు వాటర్ కొట్టేస్తున్నారు. మనం ఉండే ఈ ఫ్లడ్ ఉండే 2 రోజుల్లోనే మనం పోతిరెడ్డిపాడు దగ్గర 845 అడుగుల పైన నీళ్లు ఉంటేనే తప్ప మనం తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. వైసీపీ ఆరోపణలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ నిరుద్యోగులైన వైసీపీ నేతలు ప్రాజెక్టులపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోరకల్లు ప్రాజెక్టు 2014లో టీడీపీ హయాంలో పూర్తయిందని, ప్రస్తుతం దాని మరమ్మతుల కోసం 53 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా తెలిపారు. వైసీపీ హయాంలో దెబ్బతిన్న అలగనూరు ప్రాజెక్టుకు ఎంత నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై ఎవరు ఎంత ఖర్చు పెట్టారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మీకు సిగ్గు మానం ఉంటే అలగనూరు రిజర్వాయర్ పోయి ఎన్ని సంవత్సరాలైంది, మీ హయాంలో పుట్టుకపోతే మీరు చేస్తే ఆ యొక్క అలగనూరు ప్రాజెక్టును ఏ రోజన్నా పట్టించుకున్నారా? 3 కోట్లతో పోవాల్సినటువంటి ప్రాజెక్టు మీరు నిర్లక్ష్యం చేస్తే అలగనూరుని ఈరోజు దాదాపు 30-40 కోట్లకు పైనగా పెరిగి చాలా వరకు కట్టుకుంటాం. మరి దీనికి బాధ్యత మీకు కళ్ళు కనపడలేదా? మీకు అలగనూరు రిజర్వాయర్ అప్పుడు ఎవరికి మీకు కళ్ళకు బతికి రాలేదా? మేము అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెడతాం, రమ్మని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము. మీరు 5 సంవత్సరాలలో ఎంత పెట్టారు? కేవలం ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము చెప్తాం. రాయలసీమ నీటి ప్రాజెక్టుల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ప్రాజెక్టుల అభివృద్ధిపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతుండగా ఈ వివాదం అసెంబ్లీ వేదికగా కూడా కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.